ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. సాధారణంగా మనం క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని రికార్డ్స్ నెలకొనడం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో అత్యధిక పరుగులు, వన్డేలో పరుగులు చేసినటువంటి టోటల్ స్కోర్ చూస్తాం, ఇండివిజువల్ స్కోర్ చూస్తాం. ఇలా ఏదో ఒక రకమైనటువంటి రికార్డులు రావడం కొంత ఆశ్చర్యంగా కల్పిస్తుంటుంది. తాజాగా వచ్చినటువంటి ఒక రికార్డు సంచలనంగా మారింది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్లో. ఎందుకంటే ఒకే ఓవర్లో ఇప్పటి వరకు 36 పరుగులు లేదా వైడ్ అటు ఇటు వేస్తే 37 పరుగుల వరకు సాధించినటువంటి ఓవర్స్ మనం చూసాం. T20లో కానీ వన్డేలే కానీ. యువరాజ్ సింగ్ అయితే 6 బాల్ 6 సిక్స్లు కొట్టి 36 పరుగులు చేసి అప్పట్లో సంచలనం క్రియేట్ చేశారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏకంగా ఒకే ఓవర్లో 39 పరుగులు చేసి సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఒకే ఓవర్లో 39 పరుగులు సమోవా బ్యాటర్ విస్సర్ అరుదైన రికార్డ్. ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో 36 పరుగులు అంటే వావ్ అనుకుంటాం, కానీ ఏకంగా 39 పరుగులు సాధిస్తే సంచలనమే కదా. T20 వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్ ఈస్ట్ ఆసియా పసిఫిక్ సబ్ రీజియన్లో భాగంగా సమోవా వనువాటు జట్ల మధ్య మ్యాచ్లో ఈ వరల్డ్ రికార్డ్ నమోదైంది. నవోమా బ్యాటర్ డేరియాస్ విస్సర్ తమ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఆకాశం ఎద్దగా చెలరేగి 6-6-6 నో, మళ్ళీ 6-0 నో, మళ్ళీ నో +6 లాస్ట్ బాల్ 6తో అదరగొట్టాడు. దీంతో ఇప్పటిదాకా T20లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు రికార్డును తుడిచిపెట్టుకుపోయింది. మొత్తంగా ఈ మ్యాచ్లో విస్సర్ 5 4లు 14 సిక్స్లతో 132 పరుగులు చేశాడు. 62 బంతుల్లోనే పరుగులు సాధించాడు. ఇక విజయానికి కూడా కారణమయ్యాడు. మ్యాచ్లో సమోవా జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. మొదట సమోవా డేరియస్ సూపర్ ఇన్నింగ్స్తో 20 ఓవర్లలో 174 పరుగులు చేయగా, వనువాటు జట్టు 20 ఓవర్లలో 164 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి అక్కడికే పరిమితమైంది. దీంతో ఓటమి పాలైంది. ఇక సమోవా తరపున తొలి T20 సెంచరీ చేసిన బ్యాటర్గాను నిలిచాడు. మరోవైపు గతంలో 5 సార్లు ఒకే ఓవర్లో 36 పరుగులు రికార్డు నమోదైంది. 2007లో T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ పైన యువరాజ్ సింగ్ వరుసగా 6 సిక్స్లతో తొలిసారి ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత పోలార్డ్ దీపేంద్ర సింగ్, నేపాల్కి సంబంధించిన క్రికెటర్ అయినా కూడా ఇలాగే 6 సిక్స్లతో ఈ ఫీట్ను నమోదు చేశారు. ఇక నికోలస్ పూరన్తో పాటు రోహిత్, రింకు కలిసి ఒకే ఓవర్లో మొత్తం ఇన్నేసి పరుగులు సాధించిన జాబితాలో కూడా ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డు. ఒకే ఓవర్లో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మ్యాచెస్లో యువరాజ్ సింగ్, పోలార్డ్ కానీ, దీపేంద్ర సింగ్ కానీ, రోహిత్, రింకు, నికోలస్ పూరన్, వీరి తర్వాత ఇప్పుడు తాజాగా నెలకొన్నటువంటి రికార్డు ఇది. దీంతో అంటే ఏ క్లాస్ ఇంటర్నేషనల్ క్రికెట్ కాకపోయినప్పటికీ కూడా క్వాలిఫైయర్ ఆసియా T20 2026 వరల్డ్ కప్కి సంబంధించిన క్వాలిఫైడ్ టీం జట్టు మ్యాచ్ కాబట్టి, అంటే అది కూడా ఇంటర్నేషనల్ మ్యాచే కాబట్టి ఇప్పుడు ఇది రికార్డులోకి ఎక్కింది. ఒకే ఓవర్లో 39 పరుగులు సాధించడం క్రికెట్ అభిమానుల్ని, మిగతా క్రీడాకారులందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.